హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు నేను బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేస్తున్నానంటే శనగపిండి అట్టు. శనగపిండి అంటే పూర్తి శనగపిండి కాదు, దీనిలో కొంచెం బియ్యపిండి కూడా కలిపాను. ముందుగా అయితే నేను పచ్చిమిర్చి ఆనియన్ కట్ చేసుకున్నాను. దాంట్లోకి 2 స్పూన్స్ బియ్యపిండి, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసి కొంచెం కలిపి ఆ తర్వాత దీంట్లోకి నేను 4 స్పూన్స్ శనగపిండిని తీసుకొని మొత్తం ఈ పిండినంతా, ఈ పొడి పిండిని ఆనియన్స్, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, ధనియాల పొడి కలిసేటట్టుగా బాగా మిక్స్ చేశాను. ఆ తర్వాత దీంట్లో వాటర్ తీసుకొని ఆ పిండి ముద్దలు కట్టకుండా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కాస్త థిక్గా ఉండేట్టుగా కలిపాను. ఆ తర్వాత ఇలా కలిసిన తర్వాత కొంచెం ఎక్కువ వాటర్ వేసుకొని కలుపుకుంటే మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వస్తుంది. ముందుగానే ఎక్కువ వాటర్ వేసుకుంటే ఏమవుతుందంటే ఆ ముద్దలు కట్టుకుపోయి మళ్ళీ దాన్ని సెట్ చేసుకోవడం చాలా టైం పడుతుంది అన్నమాట. ఇంకా దీంట్లోకి శనగపిండి వంట కదా, దీంట్లో వాము కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే మర్చిపోయాను తొందరలో మార్నింగ్. జీలకర్ర కూడా వేయడం మర్చిపోయాను. జీలకర్ర, వాము వేసుకుంటే బాగా టేస్టీగా ఉంటాయి, డైజెషన్ కూడా మంచిది. తర్వాత నేను పెనాన్ని వేడి చేసి దానిపైన ఆయిల్ వేసి ఇప్పుడు శనగపిండి అట్టు వేసాను. దీన్ని 2 వైపులా కూడా దూరగా కాల్చుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి ఒకటి 2 తింటే సరిపోతాయి. 2 తింటే అయితే చాలు, కడుపు నిండుగా ఉంటాయి, చాలా టేస్టీగా ఉంటాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.